నమస్తే అండి. నేను మీ భవానీ కుస్మాని. నేను బాగున్నాను. మీరు బాగున్నారు అనుకుంటున్నాను. అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటూ ఈరోజు కొన్ని మాటలు చెప్పుకుందామండి. పండగ మేము చిన్నప్పుడు ఎలా జరుపుకుంటాం అనే విషయాలకు చెప్పే ముందు కొన్ని మంచి మాటలు, 2 మాటలు మనకి పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ ఈ మధ్య కాస్త వయసు అయిపోయి 60 70 ఏళ్ళు వచ్చే వాళ్ళు కూడాను కొంచెం ఏదో ఒక పొరపాటు వల్ల బయట ప్రపంచంలో నానుతున్నారు. కాబట్టి ఈ విధంగా మనం ఒకరి వల్ల ఒకరు చేసిన పొరపాటుకి ఇంకా ఎవరో బలైపోతారు అన్నట్టుగా వాళ్ళతో పాటుగా వేరే వాళ్ళని కూడా బలి చేస్తున్నారు. ఇలాంటివన్నీ దొల్లకుండా ఉండాలి అంటే ముందు ఒకసారి మనం ఏ పని చేస్తున్నా ముందు భగవంతుడిని ఒకసారి తలంచుకోండి. ఎందుకంటే మన రాతలు రాసేదాయని, మన నోటిలో మాటలు రప్పించేదాయని, మనం ఏ పని చేసినా కూడాను ఆయన ద్వారానే వస్తుంది. ఈ మధ్యకాలంలో పెద్దోళ్ళు కూడా చాలా తెలుసుకోవాల్సినవి ఉన్నాయి కాబట్టి అందుకే నేను చెప్తున్నాను. ఇక మేమైతే పిల్లలప్పుడు భోగి గురించి, ఎందుకంటే మాకు ఇప్పుడు ఆ జ్ఞాపకాలే తీపి గుర్తులండి. ఇప్పట్లో ఆంధ్ర తమిళనాడులో ఈ పొంగల్ అనేది, అంటే వాళ్ళు తమిళనాడు వాళ్ళు పొంగల్ అంటారండి, ఆంధ్రాలో సంక్రాంతి అంటాం. అందువల్ల ఈ సంక్రాంతి పొంగల్ అనేది తమిళనాడు ఆంధ్ర కూడా ఏంది సౌత్ ఆంధ్ర. ఎందుకంటే పంటలు ఇంటికి వస్తాయి, కొత్త బియ్యం వస్తాయి. ఆ బియ్యంతో పొంగళ్ళు పొంగించుకొని దేవుడికి పెట్టుకుంటారు, కొత్త బట్టలు పెట్టుకుంటారు, ఇలాంటివన్నీ ఉంటాయి కదా. ఇక భోగి రోజు నాటి మాటలే 2 చెప్తానండి. అర్ధరాత్రి మేము పిల్లలం కదండి, మా సరదాలు మాత్రమే గుర్తున్నాయి చెప్తాను. ఇక మా కాపురాల్లో జరిగిన దానికన్నా మనం పెళ్లి కాకముందు చిన్నపిల్లలు అప్పుడు జరిగినాయే కదా మనకి స్వీట్ మెమరీస్. అందుకని 3 నుంచి లేపుతారండి. ఇంకా పెద్దవాళ్ళు ఉంటారు కదా ఇంట్లో, ఇక అన్నదమ్ముళ్ళు అయితేమి, మన పెద్దవాళ్ళు అయితేమి, మేనమామలు అందరూ ఉంటారు కదా మన ఇంట్లో. వాళ్ళు ఇక నిద్ర లేపేస్తారు 3 గంటలకి. అసలు ఓపికే ఉండదు ఆ టైంలో, లేయాలా చలికి అన్నట్టుగా ఉంటుంది. కానీ లేచి ముందు నుంచే తీసి పెడతాం కదండి. అంటే ఇప్పుడు కొంతమంది ఈ మధ్య ఆ భోగులు అవి వేయకూడదు ఇవి వేయకూడదు అని అంటారు. కానీ పాత సామాన్ వేసేవాళ్ళు అప్పట్లో. అప్పుడు చాలామంది కూడాను ఇళ్ళకి కాంపౌండ్లో తడికలు వాటితో పెట్టుకున్న వాళ్ళు కూడా వాటికి కాపలాగా బయట పడుకునేవాళ్ళు. ఎందుకంటే ఈ అల్లరి పిల్లలు ఉంటారు కదా, మగ పిల్లలు, ఆ కాంపౌండ్ వాల్స్ కూడా ఎత్తుకొని వెళ్ళిపోయేవాళ్ళు భోగులు వేసేదానికి. మంచాలు ఉంటే మంచాలు, ఇట్లాంటి పనులు కూడా చేసేవాళ్ళు. కాబట్టి అందుకని కాపలాగా పెద్దవాళ్ళు పడుకొని ఉండేవాళ్ళు. ఆ సామాను ఉంటే అట్లా వేస్తాం, లేదంటే మనకి తాటాకులు అమ్మడానికి వస్తారండి బండ్లు. భోగికి ముందు నుంచి, ఒక వారం ముందు నుంచి వస్తారు. ఆ తాటాకులు కూడా కొనిపెట్టుకొని ఇక నా పక్క రోజు భోగి వేసుకొని ఆ భోగిలోని ఇక ఈ మంటలు, అసలు పోటీలు కూడా అండి అప్పట్లో. ఎవరు ఆకిట్లో పెద్ద మంట వచ్చింది, ఎవరు ఎంత పెద్ద మంట వేశారు, ఎంత హైట్లో వేశారు. పొద్దున్నే మళ్ళా ఆ కాలిన బూడిదని కూడా చూసేవాళ్ళండి, ఎవరు ఎక్కువగా భోగేశారు అనేది. ఇలాంటి సరదాలన్నీ కూడా అప్పట్లో అమాయకమో లేకపోతే ఏమో తెలియదండి. ఇప్పుడున్నే అంత కల్మషం లేదేమో అప్పట్లో అనుకుంటున్నాను నేను. అట్లాగా వేసి అందులో ఏం చేస్తారంటే ఒక పెద్ద కుండ అండి. అంటే అప్పట్లో కుండలు కూడా ఉండేవి, ఎందుకంటే మనకు బిందెలు అవి తోముకోవాలంటే చాలా కష్టం. ఇత్తడి బిందెలు, రాగి బిందెలు అవి కూడా పెట్టుకునే వాళ్ళు ఉంటారు. కానీ వాటికి మట్టి పూసేసుకొని పైన నీళ్ళు నింపి అది పెట్టేస్తే మనం తోమేటప్పుడు ఈజీగా ఉంటుంది. అందువల్ల అట్లా బిందెలైనా వాడుకోవచ్చు, లేదంటే కుండలు ఉంటాయి పెద్దవి. అంటే కుండలు అంటారు, బాణలు అంటారు. బాణ అంటే పెద్దదండి, 2-3 బకెట్లు పట్టాయి అంత ఉంటాయి బాణలు. ఆ బాణ పెట్టేసి చుట్టూ ఈ భోగేస్తారు. ఇక ఆ నీళ్ళు కాగతాయి కదండి, ఈ మంటంతా అయ్యేటప్పటికి కొంచెం ఆ చలి కాసుకుంటాము, అట్లా కాస్త టైం పట్టద్ది. కాబట్టి అప్పటికి ఈ నీళ్ళన్నీ కాగిపోతాయి. ఈ నీళ్ళు కాగిపోయినప్పుడు ఇక ఒక్కొక్కరుగా వచ్చి, గీజర్లు అవన్నీ లేవండి అప్పుడు, గీజర్లు లేవు, ఇక గ్యాస్ పొయ్యిలు లేవు. మేము పిల్లలప్పుడు గ్యాస్ పొయ్యిలు లేవు, ఏమి లేవు, పొయ్యి మీదే కాసుకోవాలి. కాబట్టి ఈ బాణల్ని పొంతకుండలు అని కూడా అంటారు. మీకు ఎవరికన్నా తెలుసుంటే ఈ మాట, పొంత అనే మాట తెలుసుంటే నాకు ఒక కామెంట్ పెట్టండి. ఈ పొంతలో నీళ్ళు ఏం చేస్తారంటే మన పెద్దవాళ్ళు మనకి బకెట్లో ఒక దాంతో ముంచి మనకు బకెట్లో పోసిస్తారు. బకెట్లో పోసిస్తే అవి తీసుకుపోయి మనం చన్నీళ్ళు కలుపుకొని తల స్నానం చేస్తాం. భోగి రోజు తప్పక తల స్నానం చేయాలండి. అంటే భోగి పీడ వదిలించుకోవాలి అంటారు. ఈ సంవత్సరం రోజులన్నీ మనకి ఏం స్ట్రగుల్స్ ఉన్నాయో ఆ స్ట్రగుల్స్ అన్నీ మనం వదిలించుకున్నట్టు అనమాట. ఎప్పుడైనా ఆ భోగి నీళ్ళు పోసుకున్న వాళ్ళకి మంచిది అని పెద్దవాళ్ళు అంటారు. కారణాలు ఎన్నన్నా ఉండని కూడా పెద్దవాళ్ళు ఏదో ఒక శాస్త్రం ప్రకారమే ఇవన్నీ పెట్టుంటారు.
ఎందుకంటే ఈ భోగిలోనే నీళ్ళు ఎందుకు కాసుకోవాలి, ఆ నీళ్ళే మనం ఎందుకు స్నానం చేయాలి అనేది పెద్దవాళ్ళని పెడతారు. దాని వెనకాల చాలా ఉంటాయి ఆచారాలు, సైంటిఫిక్ రీజన్స్ కూడాను. ఇక కుంకుడుగాయలతోటి రసం తీసి పెట్టుంటే తలస్నానం చేసేసి ఇక అటు ఇటుగా ఎండబడేటప్పటికి మనకి బ్రేక్ఫాస్ట్ టైం అయిపోద్ది. ఈ లోపల పెద్దవాళ్ళు పూజలు చేసుకుంటారు, పిల్లలు ఏమంటే కొత్త బట్టలు కట్టుకుంటాము. ఇక ఆ రోజు మాకైతే చెన్నైలో కానీ అంటే తమిళనాడులో కానీ మాకు నెల్లూరు సైడ్ కానీ ఆంధ్ర సైడ్ అంతా ఆ రోజు భోగి రోజు దోశ పోసుకుంటారండి. ఖచ్చితంగా దోశ అందులోకి వెజ్ వాళ్ళు అయితే వెజ్, నాన్ వెజిటేరియన్స్ అయితే ఇంకా చెప్పడానికి లేదు కదండి. చికెనో మటనో ఏదో చేసుకొని ఆ దోశలో తింటారు. ఆ భోగి రోజు అట్లా మనం ఇంట్లో సభ్యులతోటి గడుపుకుంటాము. ఆ తర్వాత వెనక ఈ కష్టాలు లేకపోతే ఇది ఎందుకు, దీనికి ఒక రీజన్ ఉందా, ఇది ఇట్లాగే ఎందుకు చెయ్యాలి అన్న ఆలోచన అప్పట్లో లేదండి. ఇప్పుడైతే చాలా ఉన్నాయి ఆ రీజన్స్ అన్నీ. ఇక మీరు వెతికారంటే చాలామంది చాలా చెప్తుంటారు. కాబట్టి చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు నేను ఎలా అనుభవించాను తృప్తిగా, నా మనసు సంతోషంగా అనే విషయాలను మాత్రమే మీకు వివరిస్తున్నాను. కొత్త బట్టలు అంటే పిల్లలకి ఎవరికైనా ఇష్టమే లేకుండా ఉంటుందండి. ఇప్పుడు కూడా వయసు అయిపోయిన వాళ్ళకి కూడా ఉంటుంది, ఇంకా కూడా ఇంట్రెస్ట్. బట్టలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు, నగలంటే ఎవరికి ఇష్టం ఉండదు ఆడవాళ్ళకి. కాబట్టి అవన్నీ మనం తలుచుకుని ఆ రోజు మనం ఇంత సంతోషంగా ఉన్నాం కదా పెళ్ళికి ముందు అనుకొని మనం ఇట్లా అంతా ఎంజాయ్ చేయొచ్చు. ఇక నేను చెప్తున్నాను కదండి, ఇవన్నీ కూడాను మా ఏజ్ వాళ్ళకన్నా మీ చిన్నపిల్లలు ఉంటారు కదండి, అంటే ఇప్పుడిప్పుడే పెళ్ళిళ్ళు అయ్యి పిల్లలు ఉండి ఆ బిజీలో ఉంటారు కదా, ఆ బిజీలో ఉండే పిల్లలందరికీ పనికొస్తాయండి ఇవన్నీను. ఎందుకంటే మనం రేపు ఫ్యూచర్లో మనం ఎలా నడుచుకోవాలి, ఎలా ఉండాలి, అంటే ఎట్లా ఉంటే మనం సంతోషపడగలము అనే విషయాలన్నీ కూడాను మీరు ఇలాంటివన్నీ అంటే ఎప్పుడో చేసుకున్న పాత పనులన్నీను, ఆ చిన్ననాటి పనులు ఈరోజు మనకి మధుర స్మృతులుగా నిండిపోవాలి అనుకుంటే అవి గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి నేను ఇవన్నీ చెప్తున్నానండి. ఎందుకంటే కొన్ని పాత పాటలు వింటాం కదండి, అగాధమౌ జలనిధిలోన ఆణిముత్యం ఉన్నట్టులే అనని, అంటే కల కానిది నిజమైనది, బ్రతుకు కన్నీటి ధారాలలోనే గడిపేయకు అనే పాట ఉంది. మీకు వింటే తెలుస్తుంది. అది మన సముద్రంలో లోపలికి పోయే కొద్దీ మనకి మణులు, మాణిక్యాలు, రత్నాలు, ముత్యాలు దొరుకుతాయి అంటారు కదా. అట్లా మనం సంసారం అనే జీవితం సాగరంలో లోపలికి పోయే కొద్దీ మనకి ఇంకా కూడాను ప్రీషియస్ ఇవన్నీ చిక్కుతుంటాయి. అట్లాగా మనం ఎంత కష్టపడుతుంటామో అంత మనకి వాల్యూ వస్తుంది. తర్వాత మనం కొన్ని సాధించగలము అన్న విషయం కొన్ని పాటల్లో చాలా అర్థాలు ఉంటాయండి. ఇలాంటి పాటలు బాగా అర్థం చేసుకోవాలి. మాకంటే పాత పాటలు అంటే కాస్త దాని మీనింగ్ కూడా మాకు తెలుసు కాబట్టి దాన్ని ఈని ఎంజాయ్ చేస్తాం. కాబట్టి ఆ వినడం వల్ల మాకు హ్యాపీగా ఉంటుంది. కాస్త కష్టంగా ఉందనుకోండి, అలాంటి పాట విన్నప్పుడు ఈ సంసారం అనే సాగరంలోకి పోవాలంటే కొన్ని కష్టాలు పడితే కానీ మనం అనుకున్నవన్నీ నెరవేర్చుకోవాలి. మనం కష్టాలు లేనిది సుఖాలకు ఒక అర్థం ఉండదు, విలువ ఉండదు. కాబట్టి ఎంత కష్టపడతాము అంత వాల్యూ ఉంటుంది. నేను చెప్పిన పాట వెలుగు నీడల్లో పాట అండి, అది నాగేశ్వరరావు గారిది. ఎందుకంటే పాత పాటలు అంటే నాకు ఇష్టంగా చెప్తుంటాను, అందుకని వెలుగు నీడల్లో పాట అండి అది. ఆ పాట గురించి ఆయన సాడ్గా ఉన్నప్పుడు చెప్తాడు, హీరోయిన్తోకి రిలేటివ్గా ఆ పాట ఉంటుంది అనమాట. అందుకని నేను ఆ పాట గురించి చెప్పాను. కొన్ని పాత పాటలు చాలా బాగుంటాయండి, మనసుకి ఓదార్పునిస్తాయి. ఆ ఓదార్పుతో పాటు ఇవన్నీ గుర్తు చేసుకుంటుంటే ఇవన్నీ మర్చిపోతుంటాం. ఎందుకంటే ఇదంతా కష్టాలు కాదండి, మనకి ఎప్పుడైనా కష్టం వచ్చినప్పుడు కన్నా మనం ఒంటరితనాన్ని ఎదుర్కొనేటప్పుడు మనకి కష్టం అనిపిస్తుంది. ఎందుకంటే అరే మన ఇంట్లో లేమి, అప్పుడు మనకి పాత వాళ్ళు అంతా గుర్తొస్తారు. మన అమ్మమ్మలు, నానమ్మలు, తాతలు, ముత్తాతలు, అమ్మ, నాన్న అందరు గుర్తొస్తారు. కొంతమందికి అయితే అక్కలు చెల్లెళ్ళు గుర్తొస్తారు, అన్నదమ్ముళ్ళు గుర్తొస్తారు. ఉన్నవాళ్ళకైతే ఇవన్నీ ఉంటాయండి. జీవితంలో కష్ట సుఖాలన్నీ ఉంటాయి. ఎవ్వరూ శాశ్వతంగా అది భూమి మీద. కాకపోతే ఒక్కటేనండి, పెద్దల్ని ఒక మాట గబకుమని అనేసి వాళ్ళ కంటిన్యూలకి మనం శాపగ్రస్తులం కాకూడదు అని మనం అనుకోవాలి. అంతేనండి. ఈ రోజుకైతే ఉంటానండి. మళ్ళీ ఒక వీడియోతో మీ ముందుకు వస్తాను.